హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజుమ్. మరో సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు. అది ఉసిరికాయ పులిహోర అండి. ఎంత బాగుంటుందంటే పుల్ల పుల్లగా కారంగా కొద్దిగా వగరుగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఉసిరికాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం మిరియాలు, 4-5 పచ్చిమిరపకాయలు అనమాట. ఉసిరికాయలను ఇలా మనం చీల్చి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకుంటున్నాను. మిరియాలు, కరివేపాకు ఇలా అన్నిటినీ మనం మిక్సీ చేసేసుకున్నాము. అది మరీ మెత్తటి పేస్ట్ కాదు, కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట. కచ్చాపచ్చగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కోర్సుగా మనం మిక్సీ చేసుకుంటే, ఇలా కోర్సుగా చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ని వండి పెట్టుకున్నాం కదా, అందులోని కలుపుకోవచ్చు. అలా చల్లారబెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు అనమాట, ఉద్దిబ్యాళ్ళు, 2 ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మనం వేసిన తర్వాతను కలుపుకుందాము. తర్వాత కచ్చాపచ్చాగా చేసుకున్న ఈ ఉసిరికాయ మిక్సర్ని అయితే అందులో వేసుకొని కలుపుకుంటూ ఆయిల్, పచ్చివాసన ఆయిల్ కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు కలిపేసుకుంటే అంతే అండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో మనం కొంచెంగా మనకి ఎంత కావాలో అంత కలుపుకుంటూ చూసుకున్నాము. ఇది ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది పులిహోర మిక్స్ అన్నమాట. అలా మంచిగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లారినా కూడా చాలా టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. వేడి పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. నేను ఇందులో వేరుశనగ గుళ్ళు వేసాను, చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి.